అందరికీ వందనాలు. భూమి రిలేటెడ్ ఇష్యూస్ మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇవాళ ఒక్కసారి మళ్ళీ గత చరిత్రకు వెళ్ళి భూదాన భూముల గురించి మళ్ళొక్కసారి ఒక చిన్న రీకలెక్షన్ ఆఫ్ హిస్టరీ అని మాట్లాడుకుందాం. అంతే, ఏమీ లేదు. దాని మీద చాలా చెడు వాతావరణమే ఉంది. కొన్ని కుటుంబాలు వాళ్ళ జీవనం సాగిస్తున్నాయి. కాకపోతే భూమి తను బతకడం కోసమే అని అనుకుంటే మాత్రం చాలామంది జీవిస్తున్నారు దాని మీద. తెలంగాణ రాష్ట్రంలో 1,21,000 ఎకరాలు ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా మిస్యూజ్. దానికోసం నియబడ్డ ట్రస్ట్ కానీ దాని మీద పనిచేసిన చైర్మన్లు కానీ అసలు ఊహకందనంత ఆకాశానికి ఎదిలిపోయారు. పేరు చెప్పడం అనేది సరైనది కాదేమో, కానీ ఇంకా కూడా ఆయన ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫలానా చోట ఖాళీ భూమి ఉంది, నీకు ఏమి ఇస్తావు చెప్పు అని. ఆచార్య వినోబా భావే గాంధీ సైద్ధాంతికతను ఫాలో అయిన ఒక పెద్ద ఆయన, బెంగాలీ బ్రాహ్మణుడు అని అనుకుందాం. ఓకే, మనుషులు మానవీయ ప్రవర్తనలో భాగంగా ఆయన అప్పుడే ఒక కమ్యూనిస్టు భావజాలం అంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సోషలిస్ట్ యుద్ధాల నుంచి భారతదేశం కూడా ఒక సాధారణ నుంచి అసాధారణ స్థితికి వెళ్ళిపోతుందేమని గాంధీ సిద్ధాంతంతో మొత్తం తిరిగి భూమిని సేకరిద్దామని తిరిగిండు. ఆయన ఇక్కడికి వచ్చిండు, నిజాం స్టేట్లోకి వచ్చిండు. ఆయన వచ్చి రాగానే చక్క ఎక్కడికి పోయిండు, నల్గొండ ఏరియా భూదాన్ పోచంపల్లి పోయి అక్కడ కలిస్తే మీకు ఏం కావాలంటే మాకు భూమి కావాలన్నారు. మాకు అసలు తిండి లేదు, మేమేమైనా చేసుకోవాలంటే మాకు భూమి కావాలని అంటే అప్పటికప్పుడే అక్కడ ఆ ఊరికి సంబంధించినటువంటి భూస్వామి వెదిరి రామచంద్రారెడ్డిని కలిసి ఏమైనా భూమి ఇస్తామంటే ఆయన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక 100 ఎకరాలు ఇచ్చాడు. 100 ఎకరాలు తీసుకున్నాడు. ఇంకా కావాలంటే తదనంతరం మళ్ళీ కూడా అదే దాని మీద అందరు అక్కడ ఉన్న వచ్చి అంతమందికి పనిచేసిండు భూమి. వాళ్ళు ఇమీడియట్గా పోయిన భూమి పని చేసుకుంటున్నారు. వాళ్ళు ఈ స్ఫూర్తిని తీసుకొని ఈ మెసేజ్ నిజాంకి వెళ్ళగానే ఆయన ఒక 19,000 ఎకరాలు ఇచ్చేసిండు. అట్లా ఒకరింకొకరు ఇస్తూనే ఉన్నారు. భూమి తీసుకుంటున్నారు, పనిచేస్తున్నారు, భూమి తీసుకుంటున్నారు, పనిచేస్తున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే అది ఎటువంటి మంచి భూమి ఇవ్వకుండా వాళ్ళ దగ్గర పనికిరాని భూమి, ఎందుకు పనికిరాని భూమి ఇచ్చిండ్రు. వాళ్ళు తీసుకున్న భూములను వాళ్ళు మంచి చదును చేసి కష్టపడి దాన్ని ఏగిళ్ళు చేసి ఇరువాలు వేసి మొత్తం 24 గంటల భూమి మీద కష్టపడి పంటకు పనికిరాని కొని పంటకు ఉపయోగపడి చేసుకున్నారు. అట్లా భారతదేశం అంతా తిరిగి ఒక 80,000 కిలోమీటర్లు తిరిగిండు ఆయన. ఆ రోజుల్లో తిరిగి 44 లక్షల ఎకరాల భూమి సంపాదించాడు. అందరికి ప్రజలకు పంచుకుంటూ వెళ్ళిపోయింది ఆయన. ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 1,21,000 ఎకరాలు పంచిండు. అందరు కూడా తీసుకున్నాం. ఇక్కడ జరిగిన అన్యాయం ఏంటంటే నిజాం కాలంలో ఉన్న రికార్డు, తర్వాత తదనంతరం వచ్చిన రికార్డులో కూడా ఎవరైతే ఇవ్వబడ్డారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసేయాలి భూమి. రామచంద్రారెడ్డి పేరు మీద ఉన్న పట్టాలని తొలగించి మన పేదల పేరు మీద మంచిర్రో వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ కావాలి భూమి. ఆయన తీసుకోగలిగాడు, కానీ ఇచ్చిన తర్వాత మన వాళ్ళు చేసిన అన్యాయం పని ఏంటంటే వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళ పేరు మీదకి మార్చుకోలేదు. కబ్జాలో కూర్చొని పెట్టారు, పని జరుగుతూ ఉంది. కానీ వాళ్ళకు భూమి పత్రాలు ఇవ్వలేదు, అలా ఉండనిచ్చేసారు అంతే. దానివల్ల బాగా అన్యాయం జరిగింది. రెవెన్యూ రికార్డులో ఆనాడు నుంచి ఈనాడు వరకు ఉన్నటువంటి పహానీలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిట్లలో కూడా ఆయన నుంచి ఆ రోజుల్లో అందరూ వర్గ్ కమ్మి వర్గ్ ఇజాఫా అని రెవెన్యూ భాష, అది జమాబందీ భాషలో అసలు ఎన్ని జమాబందులైనా ఏమైనా కూడా రామచంద్రారెడ్డి పేరు అట్లే ఉన్నది. కబ్జాల వీళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు మీకు రాబడలేదు. రాను కొద్ది రోజుల తర్వాత వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. వాళ్ళకి పట్టా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి పన్నులు కూడా అంటే సేమ్ అసైన్మెంట్ రూల్స్ దీనికి వర్తిస్తాయి. అసైన్మెంట్ పట్టా ఏం చేయాలి, ఎవరు అమ్మొద్దు, ఎవరు కొనుగోలు చేయొద్దు, ఎవరికి మీరు దానం ఇవ్వద్దు. దాని మీద ఉండే హక్కులు ఏంటంటే దాని మీద ప్రభుత్వం లోన్ ఇస్తుంది, ఆ భూదాన భూముల మీద లోన్ ఇస్తుంది. భూదాన భూములు వారసత్వంగా వస్తాయి. రామయ్య పేరు మీద ఉంటే ఆయన కొడుకున్న వెంకటేశం శంకర్ ఇద్దరి పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకా వాళ్ళు చనిపోతే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోవచ్చు. కానీ భూదాన భూములు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా అమ్మటానికి లేదు. ఇవన్నీ అయినా కూడా కొన్ని సందర్భాలలో ఆ భూములకి ఏదైనా రోడ్డు పోయినా ఏం చేసినా కూడా ఆ భూములన్నింటినీ కూడా అందులో 1/2 ఎకర్ పోయినా తీసుకొని మళ్ళీ ప్రభుత్వం తన ఖాతాలోకి వేసుకుని తప్ప మళ్ళీ వాళ్ళని ఆ పొలం మీకు రానియాలి. ఇటువంటి అన్నీ కూడా అయితేనే అని చెప్పి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ ట్రస్ట్ కింద ఉండాలని అన్నారు. ఇవి అన్నీ కూడా మిస్యూజ్ చేస్తూ ఆయన చేసిన దుర్మార్గ పనులు ఇవాళ ఒక పెద్ద జనం రాజశేఖర రెడ్డి పీరియడ్లో జీవోఎంఎస్ నెంబర్ 687 ద్వారా వినోబా భావే బంధువు ఏదో ఆర్డర్ ఇచ్చిండ్రు. దాని ప్రకారం మెల్ల మేము ఇచ్చేస్తున్నామని చెప్పి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా చేయవలసిన అన్ని దుర్మార్గం పనులే. వాళ్ళ బంధువులకు 7 ఉంటే అవన్నీ తీసుకొని అలాట్మెంట్ చేయటము, పేర్లు రాయించడము, తన పేరు రాసుకోవడం, ఇవన్నీ చేయకూడని పనులను చేయడం వల్ల తదంతరం వచ్చిన 2014లో వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, ఆ ట్రస్ట్ను రద్దు చేసి భూమి మొత్తం కూడా గవర్నమెంట్ రికార్డు కింద తీసుకున్నది. అంటే ఎంత
అంటే ఆయన ఓపెన్గా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు సామాజిక వర్గం ఆయన. అంటే వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది, ఇష్టం వచ్చినట్టు చేసిండు ఆయన. అయితే ఇప్పుడు ప్రభుత్వము భూదాన భూములని తన ఇది రైతులు దున్నుకునే వాళ్ళు దున్నుకుంటున్నారు. దాని మీద చేయవలసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. వాటి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. దయచేసి మీ పేరు మీద భూదాన భూమి అని కనుక ఉన్నట్టయితే అమ్మాలని ఆలోచించకండి, ఏమి చేయాలని ఆలోచించి దాన్ని పంట పండించుకొని మీ జీవనం సాగించవలసిందిగా ఒక్కసారి మళ్ళా గత చరిత్ర రిపీట్ చేద్దామని నేను అనుకుంటున్నా. యాక్చువల్గా నెక్స్ట్ మంత్ 15th వినోబాబా చనిపోయి 43 సంవత్సరాలు అవుతుంది. అసలు ఆ రోజు చేద్దాం అనుకున్నా, కానీ సరే అందరికీ ఇక ఒక మెసేజ్ ఉండాలి. భూదాన భూముల మీద జరుగుతున్నటువంటి అన్యాయమైన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ప్రజలు తెలుసుకోవాలని చెప్తూ దయచేసి చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.